కుబేరుడు ధనానికి అధిపతి. అతని దగ్గర అపారమైన సంపద ఉండేది. ఆ సంపద వల్ల అతనికి గర్వం వచ్చేసింది. ఒకరోజు శివపార్వతుల దగ్గరికి వెళ్ళి, మీ కుమారుడు గణేశుడిని నా ఇంటికి విందుకు పంపించండి అని అంటాడు. శివుడు నవ్వుతూ, గణేశుని ఆకలి సాధారణం కాదు అని అంటాడు. గణేశుడు కుబేరుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ వందల వంటకాలు, తీపి పదార్థాలు పెట్టారు. గణేశుడు అన్నింటినీ తినేశాడు. ఇంకా తన ఆకలి తగ్గలేదు. ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు అని అడుగుతూనే ఉన్నాడు. భోజనశాలలో అన్నీ అయిపోయాయి. ఇంట్లో పాత్రలు, బంగారు వస్తువులు కూడా గణేశుడు మింగేశాడు. కుబేరుడు భయంతో వణికిపోయాడు. కుబేరుడు శివపార్వతుల దగ్గరికి వెళ్ళి, నా గర్వం వల్ల తప్పు చేశాను, దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంటాడు. పార్వతీదేవి కొంచెం అన్నం ముద్దను తులసి దళంతో కలిపి గణేశుని చేతిలో పెట్టింది. ఆ ముద్ద తిన్న వెంటనే గణేశుని ఆకలి శాంతించింది. కుబేరుడు గణేశునితో, తప్పు చేశాను, నన్ను మన్నించండి అని వేడుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.